జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలోని కాణిపాకం రోడ్ నారాయణాద్రి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ పూతలపట్టు నియోజకవర్గం బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, రాష్ట్ర పాల ఏకరీ కార్పొరేషన్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా, పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులు మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ మండల కన్వీనర్లు సిద్దంపల్లి హరిరెడ్డి, బంగారుపాలెం మండలం పాలేరు రామచంద్రారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్మన్ శైలజాచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్, వివిధ మండలాల బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ ఓటమి భయం పెట్టుకొని ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు చేస్తూ పోతున్నారు। కానీ ప్రజలేమి మూర్ఖులు కాదు। ఈరోజు ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రంలో చైతన్యవంతులు, ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బతికిన మనుషులు। కాబట్టి మీకు ఓటు అనే ఒక రాయి దెబ్బతో కొట్టి ఖచ్చితంగా 175 తెస్తాం। ఆ తర్వాత మేమనేది మేము చూపిస్తామనేది మండలంలో నిన్న జరిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మన కూటమిగా వస్తున్నటువంటి ఆయన ఎదుర్కోలేక కూటమిగా వస్తున్నటువంటి జనాలు అల్లరి మూకలపై రెచ్చగొట్టి ఆయన పైన దాడి చేయడం జరిగింది। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఆయన చేసిన మంచి, ఆయన పేదల పచ్చపాతి, జనాలకు ఎలా మంచి చేశాడు, ఏ విధంగా చేశాడు ప్రతి ఒక్కరికి తెలుసు। మీరు దౌర్జన్యంతోనో లేదా రాయిలతోనో లేకపోతే ఇంకో కుట్రలు చేస్తేనో ఆయన్ని అడ్డుకోలేరు। మేము మే 13వ తేదీన దీనికంతా గట్టి సమాధానం చెప్తాం। మా అధినాయకుడు అందరినీ సమన్వయం పాటించమని చెప్తున్నారు కాబట్టి మేమంతా కూడా సమన్వయంతో పాటించి మే 13వ తేదీన దీనికి గట్టి సమాధానం చెప్పి తర్వాత మీకు కౌంటర్ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం।